హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణాని. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో వచ్చేసి చికెన్, వెజిటేబుల్స్ రెండు కలిపి చేసుకోవాలండి. అలా చేసుకున్నామంటే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. మనము బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని 1 కప్పు తిన్నామంటే చాలండి, కడుపు నిండిపోతుంది, ఆకలే వేయదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చికెన్ స్టాక్ తయారు చేసుకోవాలి. దానికోసమని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బోన్స్తో పాటు ఉండే చికెన్ని ఒక అరకిలో తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ ప్యాన్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులో కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి ఒక 5-6, సన్నగా తరుక్కున్న 2 ఇంచుల అల్లము, ఒక 2 పెద్ద ఉల్లిపాయలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 2 క్యారెట్లను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇవి మసాలా దినుసులు అండి. ఈ మసాలా దినుసులు వచ్చేసి స్టార్ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కాడలతో పాటు ఉండే కొత్తిమీర ఒక గుప్పెడు, 1 స్పూన్ మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకులు, తర్వాత 1 స్పూను కసూరి మేతి, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఇందులో మనము 2 లీటర్ల నీళ్ళు పోసాం కదా, 1 లీటర్ అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్ స్టాక్ అనేది ఆల్రెడీ చేసి మన ఛానల్లో పెట్టున్నానండి, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి మనం పోసిన 2 లీటర్ నీళ్ళు 1 లీటర్ అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ పెట్టి 1/2 అవర్ పైనే పట్టిందండి. బాగా ఉడికిపోయాయి. మనం పోసిన 2 లీటర్ నీళ్ళు 1 లీటర్ అయ్యాయండి. చూసారు కదా, ఈ చికెన్ స్టాక్ అనేది ఈ కలర్లో రావాలి. ఈ కలర్లో వస్తేనే మనకు రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని ఒక స్ట్రైనర్తో గిన్నెలోకి వడగట్టుకోవాలి. అలా వడగట్టుకున్న ఈ చికెన్ స్టాక్ని స్టోర్ చేసి పెట్టుకొని మనం బిర్యానీ చేసుకున్నప్పుడు వాటర్ బదులు 1 గ్లాసు ఈ చికెన్ స్టాక్ వేసుకొని చేసుకున్నామంటే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం వెజిటేబుల్స్ రైస్ కానీ లేదా వెజిటేబుల్స్ కర్రీ, చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు కూడా ఈ చికెన్ స్టాక్ అనేది కొంచెం కానీ వేసుకున్నామంటే ఆ కర్రీ కానీ అన్నం కానీ మంచి టేస్ట్ ఉంటుందండి. అలా అన్నంలోకి, కర్రీలోకే కాదండి, సూపుల్లో కూడా వేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. ఈ చికెన్ స్టాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు బియ్యము, అదే కప్పుతో 1 కప్పు కందిపప్పు, ఈ 2 వేసి సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి. మరి ఎక్కువ కూడా వేగనవసరం లేదండి. మనం వీటిని పట్టుకుంటే వేడిగా ఉండాలి, అలా ఎంచుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి పట్టి చూద్దాము. వేడిగా ఉన్నాయండి, అలా వేగితే చాలు. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు బియ్యము, కందిపప్పు బాగా చల్లారయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరి మెత్తగా కాకుండా అలాని పలుక కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. అంటే రవ్వ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా ఉండకూడదు, అలా అని బరుగ్గా ఉండకూడదండి, రవ్వలాగా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే జార్లో 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు, తర్వాత ఒక 4-5 ఎల్లుల్లిపాయలు వేసి వీటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాస్త కరిగాక ఇందులో ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి కడిగి పెట్టుకునే ఈ చికెన్ని నెయ్యిలో వేసుకోవాలి. ఇలా నెయ్యిలో వేసిన తర్వాత ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాలు బాగా ఎంచుకోవాలండి. అంటే ఈ చికెన్లో ఉండే వాటరు బయటకు వచ్చేంత వరకు ఎంచుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాలి. మరి ఎక్కువసేపు వేగనవసరం లేదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఎంచుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఏంచి రవ్వ చేసుకున్న కందిపప్పు బియ్యం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి ఒక 10 వేసుకోండి.
అలా వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకు ఈ కర్రీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు ఒక 2 కప్పులు, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఒక 2 కప్పులు, తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, ఇలా అన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి ఇందులో 1 కప్పు మునక్కాయ ముక్కలు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం చూడండి చికెన్ స్టాకు, అవి పోసుకోవాలి. చికెన్ స్టాక్ సరిపోలేదు అనుకోండి ఇంకాస్త నీళ్ళు పోసుకోండి. నేనైతే ఇంకొంచెం నీళ్ళు పోసాను, ఎందుకంటే ఇందులో వేసిన వెజిటేబుల్స్ తర్వాత కందిపప్పు బియ్యపు రవ్వ ఉడకాలి కాబట్టి 1 గ్లాసు మైన నీళ్ళు పోసానండి. ఇలా నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఇవన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన కూరగాయలు తర్వాత ఆ బియ్యము కందిపప్పు రవ్వ కూడా బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉడికించి సన్న ముక్కలుగా కట్ చేసిన పొటాటో ముక్కలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఆ పొడి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన జీలకర్ర, మిరియాలు, ఎల్లుల్లి పొడి అయినా వేసుకోండి, లేదంటే బయట షాప్లో దొరికే రసం పొడి అయినా 1 స్పూన్ వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. తర్వాత 1 అర స్పూను ఉప్పు వేసుకోవాలి. మనం ముందే చికెన్ స్టాక్లో ఉప్పు వేసున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా రసం పొడి తర్వాత ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం ఉడకనివ్వాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఇందులో 1 గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి. ఆ ఫ్లేవర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇందులో మనము వెజిటేబుల్స్, చికెన్ స్టాకు ఇవన్నీ వేసి తయారు చేస్తాం కాబట్టి ఇది తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. కూరగాయలు ఎక్కువగా తిన్న పిల్లలకి ఇలా తయారు చేసుకొని ఇచ్చామంటే చికెన్ వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, ఇష్టంగా తినేస్తారు. ఇలా తయారు చేసుకున్న తర్వాత 1 నిమ్మకాయ పిండుకోండి, పుల్లగా ఇంకా చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీరు డైటింగ్ చేస్తున్నారా? అలా చేసే వాళ్ళైతే ఈ విధంగా చికెన్ వెజిటేబుల్ వేసి మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ ఈ విధంగా తయారు చేసి తిని చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.